కర్ణాటక హైకోర్టు మీద మాత్రం సుప్రీంకోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేసింది దర్శన్ కేసులో, యాక్టర్ దర్శన్ కేసులో. వాస్తవంగా చెప్పాలంటే హైకోర్టు తన విచక్షణాధికారం ఉపయోగించిన తీరుతో మేము ఏకీభవించలేకపోతున్నాం. బెయిల్ రద్దు చేయాలని వాళ్ళు కోరుకుంటున్నారు. మీ క్లయింట్ బెయిల్ మీద ఉన్నదని మీ వాదన వింటాం, హైకోర్టు ఇచ్చిన తీర్పుని మీరు చూసే ఉంటారంటూ దర్శన్ తరపు న్యాయవాది కపిల్ సిబల్ను ఉద్దేశిస్తూ జస్టిస్ పార్దీవాలా వ్యాఖ్యానించారు. ట్రయల్ కోర్టు ఇట్లాంటి పొరపాటు చేసిందంటే దాన్ని పరిగణలో తీసుకొచ్చి, కానీ ఒక హైకోర్టు న్యాయమూర్తి ఇలా చేయడం ఆమోదయోగ్యం కాదు అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైతే దర్శన్ అభిమాని రేణుకాస్వామి హత్య కేసు ఇటీవల సంచలనంగా మారడం, అతని చిత్రహింసలకు గురి చేసి హత్య చేసిన వ్యవహారాన్ని పోలీసులు గుర్తించడం, ఈ కేసులో దర్శన్ అతని లవరా లేకపోతే ఫ్రెండా పవిత్ర గౌడ సహా 15 మంది అరెస్ట్ కావడం, నిందితులు రేణుకాస్వామిని అత్యంత పాశంగా కొట్టినట్టు తేలింది. అతని కరెంట్ షాకులు కూడా పెట్టాడు పోస్టుమార్టం వేదికలో తేలింది. హైకోర్టు దర్శన్కి లాస్ట్ ఇయర్ అక్టోబర్లో మధ్యంతర బెయిల్ ఇస్తే డిసెంబర్ 13న కర్ణాటక హైకోర్టు రెగ్యులర్ బెయిల్ ఇచ్చింది. దీన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేసింది.